సో చాలామంది జేఎన్‌టీయూకే స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్‌లో చదివిన వాళ్ళున్నారు, చదువుతున్న వాళ్ళున్నారు. ఇప్పుడు ఎక్కువ శాతం అటానమస్ కాలేజీల కింద కన్వర్ట్ అయినాయి. అటానమస్‌లో కానివ్వండి, అఫిలియేటెడ్‌లో కానివ్వండి, ఈ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ఎగ్జామ్స్ రాయటంలో ఉంటుందా? సార్ రెగ్యులర్‌లో ఫస్ట్ అటెంప్ట్ అయిపోతే పర్లేదు. ఫెయిల్ అయ్యి సప్లీలు రాసుకునే వాళ్ళకు నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయా? నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటే మరి ఒకవేళ ఛాన్సెస్ అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ఇప్పుడు బీటెక్‌కి వచ్చేసరికి గానీ, బీఫార్మసీకి వచ్చేసరికి గానీ 6-8 ఇయర్స్‌లో కంప్లీట్ చేసుకోమని చెప్పేసి రెగ్యులేషన్‌లో వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అంటే 8 ఇయర్స్ మాక్సిమం. 6 ఇయర్స్ మినిమమ్. అయితే ఈ 6 ఇయర్స్ అయిపోయేలోపు రెగ్యులర్ వాళ్ళ పరంగా చెప్తున్నా. 6 ఇయర్స్ అయిపోయేలోపు మీరు సబ్జెక్ట్ లవ్ చేసుకోవాలి. లేకపోతే మీ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అది అటానమస్ అయినా, అఫిలియేటెడ్‌లో చదివే వాళ్ళకైనా అయిపోయినట్టు లెక్క. మరి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోతే ఏమవుతుందండి అని అడగొచ్చు. మీరు అటానమస్ అయినా, అఫిలియేటెడ్ అయినా మీరు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో మీరు ఎగ్జామ్స్ రాయటం కానీ, ఎగ్జామ్ ఫీజు కట్టడం కానీ, హాల్ టికెట్స్ తీసుకోవటం కానీ ఉండదు. మరి ఎలా? అప్పుడు స్పెషల్ సప్లీ అని ఉంటుందండి. యూనివర్సిటీకి పోయి రాసుకోవాలి మీరు. ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీకే కట్టాలి. హాల్ టికెట్టు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి సీసీ కెమెరాల మధ్య రాసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొన్ని సంవత్సరాల వరకు ఇస్తారు. అది కూడా అయిపోయిందంటే ఆ ఛాన్సెస్ కూడా అయిపోయినాయి అంటే ఇక వచ్చేసరికి ఇక మీరు బీటెక్ క్యాన్సిల్ చేసుకున్నట్టు లెక్క. బీఫార్మసీ కానీ, బీటెక్ కానీ ఇది ఏదైనా ఎంటెక్ అయినా, ఎంఫార్మసీ అయినా.